మహాశివరాత్రిని పురస్కరించుకొని తెనాలిలోని శ్రీశైల భక్త సేవా సమితి ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా శ్రీశైలంలో భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, మంచినీటి సరఫరాని అందించేందుకు వెళ్తున్న సమితి సభ్యులకు డీఎస్పీ బి జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని గత 17 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు తెనాలిలోని శ్రీశైల భక్త సేవా సమితి అందిస్తున్న ఉచిత ప్రసాద వితరణ, అలాగే మంచినీటి సరఫరాను, ఉచిత ప్రాథమిక వైద్య చికిత్సల నేపథ్యంలో శ్రీశైలం వెళుతున్న సమితి సభ్యులను డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. వీరు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. 78,000 మంది భక్తులకు అందించే ప్రసాద సామాగ్రికి డీఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పి గోవర్ధన్, కేబిఎన్ గుప్తా, వి రవీంద్ర, టిఎస్ఆర్ కృష్ణ, ఎం పూర్ణ, కెవి సత్యనారాయణ, ఎం వేణు తదితరులు పాల్గొన్నారు. తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివరాత్రికి శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమం నిమిత్తం ఈ లారీలు పంపించడానికి నన్ను అతిథిగా పిలిచారు. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడి నుంచి సేవకులుగా వీరు 250 మంది సుమారు వెళ్ళి అక్కడ అన్నప్రసాద వితరణ నిమిత్తం 25వ తారీఖు నిర్వహించి రావడం జరుగుతుందని తెలిపినారు. దీనికి సేవా సమితికి మీద నమ్మకం ఉంచి ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తయింది. ఇది 18వ సంవత్సరం అంటున్నారు. ఆ దాతలందరికీ ఈ పత్రికాముఖంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరచు. తెనాలి పుర ప్రజలందరికీ శ్రీశైల భక్త సేవా సమితి తరఫున హృదయపూర్వక నమస్సంజలి తెలియజేస్తూ, గత 17 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు 26వ తారీఖు జరగబోయే మహాశివరాత్రి కార్యక్రమానికి ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఉచిత అన్నదాన కార్యక్రమం, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం, ఉచిత మంచినీటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ఉన్న మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా. అట్లానే మా మీద అభిమానంతో, తెనాలి ప్రజల మీద అభిమానంతో మా సేవకి మెచ్చి డిఎస్పీ గారు వచ్చి ఇవాళ మా కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసి మా లారీ ఒక 4 లారీల సరుకుని ఇవాళ తెనాలి నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ పూట ఈ కార్యక్రమాన్ని జరిపించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.